నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. 2034 లోపు 100,00,00,000 సంపాదించే రాశులలో మీ రాశి ఉందా? తులారాశిలో జన్మించినటువంటి వారు, కుంభరాశిలో జన్మించినటువంటి వారు, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు, సింహరాశిలో జన్మించినటువంటి వారు 2034 సంవత్సరం లోపు సుమారుగా 100,00,00,000 సంపాదించి తీరుతారండి. మీరు నమ్మరు. నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకు నమ్ముతారండి? 100,00,00,000 అదెలా సంపాదిస్తారు? ఏదో ఊరికే ఉట్టి మాటలు చెప్తున్నారు అనుకుంటారు. కానీ సంపాదిస్తారు. ఒకటేనండి, నేను చెప్పేది ఒకటి. 100,00,00,000 సంపాదించాలంటే మీరు చేయవలసిన ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే ధైర్యంగా ఉండండి, కష్టపడండి, కష్టాన్ని నమ్ముకోండి. సంపాదించిన ప్రతి పైసా కూడా భూమి మీద పెట్టుబడి పెట్టండి. మరి ఏది సంపాదించినా భూమి మీద ఒక ఎక్కడో 100 గజాల స్థలం ఉన్నా ఆ స్థలాన్ని కొనేసేయండి. లిటిగేషన్‌లో ఉన్నవి కాదు. మంచి మంచి ఇప్పుడు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సంపాదించిన సొమ్మంతా కూడా రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో మొత్తం చాలా వరకు భూముల రేట్లు పడిపోయినాయి. మీకు ఐడియా ఉంది. ఇప్పుడు ఈ అవకాశం చాలా మంచిదండి. మీ దగ్గర ఇన్వెస్ట్ మొత్తం బయటికి తీసుకొచ్చి భూముల మీద పెట్టండి. ఎకర్స్ మీద పెట్టండి, ల్యాండ్స్ మీద పెట్టండి. మీరు 100,00,00,000 కాదు కదా, 500,00,00,000 సంపాదిస్తారు. అది ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు మాత్రమే పెట్టుబడి పెట్టండి. నేను మిగతా వాటికి చెప్పను నేను. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి 4 రాశులు. వీలైతే ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నేను మీ జాతకాన్ని పరిశీలన చేస్తాను. ఎక్కడ ఏంటంటే నెగెటివ్‌గా మీకు వెళ్ళకుండా ఇప్పుడు సంపాదించి ఒక చోట ఆ డబ్బంతా పెడతాడు. అక్కడ లిటిగేషన్ ల్యాండ్ కొంటాడు. ఇంకేంది ఆ పరిస్థితి గోవింద. ఇంకేముంటదండి? పెట్టే ల్యాండ్ అన్ని విధాలుగా తొందరపడకండి. తొందరపడి అయ్యో ఆ ల్యాండ్ తక్కువ అమ్ముడుపోతుంది, నా దగ్గర డబ్బులు లేదు, అక్కడిక్కడ తీసుకొచ్చి అక్కడ పెడితే ఏదో లిటిగేషన్ ఉంటుంది. మొత్తం అమ్మేస్తారు. మొత్తం ప్రాబ్లమ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. నేను అదే చెప్తాను. నా క్లయింట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. నువ్వు ఏదైనా స్థలం కొనాలనుకున్నా తొందరపడకు. 1కి 10 సార్లు, 100 సార్లు ఆలోచించు. ఇది కాకపోతే ఇంకొకటి. మంచి లాయర్‌ను సంప్రదించు, లీగల్ అడ్వైజర్ తీసుకో. ఆ ల్యాండ్ లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక 30, 40 సంవత్సరాల చరిత్రలో ఎవరైనా వచ్చారా? దానికి ఒకసారి పేపర్ యాడ్ ఇచ్చి దాని మీద ఏదో ఒకటి కంప్లీట్‌గా ఆలోచించిన తర్వాతనే మీరు ప్లాన్ చేసుకోండి గానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, లాస్ కాకండి. 2034 లోపు 100,00,00,000 సంపాదిస్తారండి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఇంతే అన్నం తింటాడు. ఒక యుక్త వయసు వాడు ఇంత అన్నం తింటాడు. అదే కొంచెం వృద్ధుడైతే మామూలుగా తింటాడు. ఉదాహరణకి. అంటే ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్‌ని బట్టి మనము తీసుకునే ఫీడ్ అనేది కూడా అలాగే ఉంటుంది. అదే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అంతే ఉంటుందండి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్‌లను బట్టి వాళ్ళకు ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. వాస్తవానికి పేరులో ఫ్రీక్వెన్సీని గనక సెట్ చేసుకుంటే అసలు బాగుంటుందండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రేడియో ఉందనుకోండి, 93.5 ఎఫ్ఎం అన్నారనుకోండి. 93 అని పెడితే ఆ ఫ్రీక్వెన్సీకి వస్తదా? రాదు. దానికి యాడ్ చేయాలి. మళ్ళీ బ్యాండ్ యాడ్ చేసుకొని 93.5 అనగానే మనం ఆ ప్రసారాలు వినగలుగుతాం. మన డేట్ ఆఫ్ బర్త్ మనం ఒక తేదీలో పుట్టాం, ఒక ఒక మంత్‌లో పుట్టాం, ఒక ఇయర్‌లో పుట్టాం. దానికి ఫ్రీక్వెన్సీ ఏంటి? అది తెలుసుకోవాలి. అది తెలుసుకునే ప్రొఫెషనల్ కావాలి మీకు న్యూమరాలజిస్ట్. అది ఉంటేనే ఇది పనిచేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజులలో మనం గమనించినట్టయితే ప్రొఫెషనల్‌గా ఏదైతే న్యూమరాలజీ గాని, ఆస్ట్రాలజీ గాని చూస్తే వాళ్ళకి సెట్ అయిపోతే 100% సక్సెస్ కాబోతున్నారు. ఖచ్చితంగా అవుతారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్నీ నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు అన్ని పద్ధతుల ద్వారా కూడా చూస్తాను. కాబట్టి ఎలాంటి సమస్య అయినా మీరు నా దగ్గరకు వచ్చి కూర్చుంటే మీరు నాతోని చెప్పనవసరం, నేనే చెప్పేస్తాను మొత్తం టోటల్‌గా. మీకు ప్రాబ్లమ్ ఎక్కడుంది? మీ యొక్క గ్రహ కుండల్ని బట్టిచ్చి మనకున్నటువంటి ఆ యొక్క కుండల్ని బట్టి చెప్తాను. మెయిన్‌గా కుండలు చూసినప్పుడు లగ్నం ప్రామాణిక లగ్నంతోనే ఉంటదండి మీ జీవితం మొత్తం. ఒక లగ్నం మనకు ప్రతి 2 గంటలకు ఒకసారి లగ్నం చేంజ్ అయితది. ఆ లగ్నాన్ని బట్టి మీ జాతక స్థితిగతులన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చెప్పొచ్చు. మీకేం జరుగుతుంది? ఏమవుతుంది? ఎక్కడ ఎలా ఉంటారు? ఏ ఉద్యోగం చేస్తారు? ఏ వ్యాపారం చేస్తారు? తల్లిదండ్రుల రిలేషన్‌షిప్ ఎట్లుంది? కొడుకులెంత? బిడ్డలెంత? ఎవ్రీథింగ్ దాంట్లో చూస్తే తెలుస్తది. కుటుంబ స్థానం ఎట్లుంది? వివాహ స్థానం ఎట్లుంది? వ్యాపారం ఎట్లుంటుంది? చదువు ఎట్లా ఉంటుంది? ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? అసలు మీ ఫ్యూచర్‌లో విదేశాల్లో చదువుకుంటారా? ఇక్కడ చదువుకుంటారా? వివాహం తర్వాత మీరు ఎలా ఉంటుంటారు? మీరు భార్యాభర్తలు ఎలా కలిసి ఉంటారు? ఇవన్నీ లగ్న కుండలిని బట్టి తెలుస్తాయి.
డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళని కూడా చూడవచ్చు. కానీ వీళ్ళకున్నంత అద్భుతం వాళ్ళకుండదు. వాళ్ళకు కూడా వాళ్ళ హస్తరేఖలు గానీ, వాళ్ళ మ్యారేజ్ డేట్ గానీ, వాళ్ళ పుట్టినటువంటి పిల్లల తేదీలను బట్టి గానీ కొంత కొంత మనం తీసుకోవచ్చు. పేరులో సంఖ్యాబలాన్ని, ఫ్రీక్వెన్సీని కూడా తీసుకోవచ్చు. అందుకే చెప్తున్నానండి. 2034 లోపు 100,00,00,000 సంపాదించే రాశులలో మీ రాశి ఉందా? తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి. ఈ 4 రాశులు 100,00,00,000 సంపాదిస్తారండి. ఫ్రీక్వెన్సీని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి ఒకరు 5,00,00,000 సంపాదిస్తారు, కొందరు 10,00,00,000 సంపాదిస్తారు, కొందరు 50,00,00,000, 100,00,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తున్నానండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఖచ్చితంగా చెప్తున్నాను. మన తెలంగాణ ప్రాంతంలో గానీ, ఆంధ్ర ప్రాంతంలో గానీ ఇప్పుడు భూముల రేట్లు మొత్తం పడిపోయి ఉన్నాయి. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. కేవలం 4 రాశులు మాత్రమే. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి. ఖచ్చితంగా 100,00,00,000 కాదు, 200,00,00,000 రాసి పెట్టుకోండి. అయ్యో! మా దగ్గర ఒక్క పైసా లేదు గదా! ఇప్పుడెలా కొనుక్కునేది? ఇప్పుడెలా కొనుక్కునేది? మీకు అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు అప్పైనా చేయండి. డబ్బులు తీసుకోండి. బ్యాంకులలో లోన్స్ తీసుకోండి. తీసుకొని భూముల మీద పెట్టుబడి పెట్టండి. కరెక్ట్‌గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. సుమారుగా 2025, 2030 వరకే మీకు మీ భూముల రేట్లు 10 రెట్లు పెరుగుతాయి. ఖచ్చితంగా 10 రెట్లు కాదు, 20 రెట్లు పెరుగుతాయి. ఇప్పుడు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, 2034 లోపు అది ఆ కోటి 10,00,00,000గా మారిపోతుంది. ఈ 10 సంవత్సరాల్లో మీరు ఏం సంపాదిస్తారో మీరు ఆలోచించండి. చిన్నయి అయినా కొనుక్కోండి. చిన్న స్థలాలైనా కొనుక్కోండి. అవి మంచి రేట్‌లో ఉంటాయి తప్పకుండా. ఇక వేటి మీద పెట్టుబడి పెట్టకండి. 2034 లోపు మీరు అనుకున్నది సాధించగలుగుతారు. నేను ఒకటే చెప్తున్నాను. మీ పేరులో ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోండి. 2,500 నుండి 3,500 ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఖచ్చితంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి, మీ డెస్టినీ నంబర్‌ని బట్టి, డెస్టినీ నంబర్‌ని బట్టి ఫ్రీక్వెన్సీ కనుక సెట్ చేశారనుకోండి, ఎక్సలెంట్‌గా ఉంటదండి. మీకు ఏ నష్టాలు జరగదు. ఉద్యోగాలలో మంచి స్థాయి పెరుగుతుంది. వ్యాపారాలు చక్కగా చేసుకుంటారు. ఉన్నతమైనటువంటి పొజిషన్‌కెళ్తారు. ఇది సక్సెస్ అవుతుంది అంటే 100% సక్సెస్ అవుతుంది. డిసప్పాయింట్ కాకూడదు. మనం ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అడుక్కునే విధంగా ఉండొద్దు. మనమే సహాయం చేసే విధంగా ఉండాలి. మనిషి తలుసుకుంటే కానిదంటూ ఏముంది గుర్తుపెట్టుకోండి. మనిషి ఏదైనా చేయగలుగుతాడు. మిగతా జీవుల కంటే మనిషి అత్యంత తెలివి కలమైనటువంటి ప్రాణి. మనం తలుసుకుంటే కానిదంటూ ఏం లేదండి. కానీ మనం తలుచుకోము. భగవంతుడు ప్రత్యక్షమై నిన్ను అడుగు ఏం కావాలని కోరుకుంటే ఏం అడుగుతావు నువ్వు? డబ్బులు కాదు, ధనం కాదు, ఏది కాదు. అది ఎప్పుడైనా ఖర్చయిపోతాయి, వస్తాయి, పోతాయి. కానీ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుని కోరుకోండి. ఏదైనా సమస్య వస్తుంది, దాన్ని ఫేస్ చేసే శక్తి అనేది నీ దగ్గర స్థైర్యం కనుక ఉంటే ఖచ్చితంగా ఆ సమస్యను ఫేస్ చేసుకుని ముందుగా. ఈ రోజులలో అందరూ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం కూడా అదేనండి. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. అది పెద్దదిగా కనపడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారండి? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి వాళ్ళు డబ్బులు అడుగుతారు. వీళ్ళకు రుణాలున్నాయి, నా పిల్లల్ని చదివించలేను, నా జీవితం ఇంతే అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఐపీలు పెట్టుకుంటున్నారు. అవసరం లేదండి. అవసరం లేదు. మనం ఎలా వచ్చాం, మనం వచ్చినప్పుడు ఎలా వచ్చామండి, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం? మంచితనం ఒకటే. సంపాదించండి. మీరు పెళ్ళిళ్ళు చేసుకొని, వివాహాలు చేసుకునే ముందు మీ పిల్లలకి ఒక మంచి అద్భుతమైనటువంటి పేరు పెట్టండి పిల్లలకి. మీరు సంపాదించేది ఆస్తులు కాదు పిల్లలకి. మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టండి. వాళ్ళ భవిష్యత్తే బాగుంటుంది. ఎక్కడ కూడా ఫ్రీ సీట్లే వస్తాయి. ఇది కలియుగం. ఒకళ్ళని మించి ఒకళ్ళని తొక్కి ఎదిగేటువంటి యుగం కలియుగం. దీంట్లో ఏది దయాదాక్షిణ్యాలకు అసలు తావు లేదు. గుర్తుపెట్టుకోండి. మనం ఎంతో స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎంతో బలంగా ఉండి ఆలోచన విధానానికి పదును పెట్టి ముందుకు వెళ్తే గాని 2034 లోపు 100,00,00,000 సంపాదించే రాశులలో మీ రాశి ఉంటుంది. కంపల్సరీ. కాబట్టి జీవితం అనేది కూడా ఎప్పుడు కూడా మనం ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్‌లోకే రావాలి, ఉండాలి. 2034 సంవత్సరం లోపు ఖచ్చితమైనటువంటి మీకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ 2034 ఈ 4 రాశులకి, ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. మరికొద్ది రోజులలో మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే వృషభ రాశి వారికి ఆల్రెడీ రైట్ టైమే స్టార్ట్ అయిపోయింది. వృషభ రాశి వారికి. తర్వాత సింహరాశి వారికి అతి త్వరలో వాళ్ళకు అద్భుతాలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాలు అఖండ విజయం అన్నట్టు వాళ్ళకి, సింహరాశి వారికి. ఇకపోతే మనకు ఈ కుంభరాశి అండ్ వృషభ, తుల అయితే ఇంకా మీకు చెప్పనవసరం లేదు. తులారాశి ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్నా ఒకసారి నన్ను కలవాలి. లైఫ్‌లో మీరు ఏమి సాధించాలి, ఎలా ముందుకెళ్ళాలని కూడా నేను దగ్గరుండి మీకు గైడెన్స్ ఇస్తాను తప్పకుండా. మీ జీవితం బాగుపడుతుందండి. 2034 సంవత్సరం లోపు సుమారుగా 100,00,00,000 సంపాదిస్తారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.